భరత మహారాజు జింకపిల్లగా ఎందుకు పుట్టాడో మీకు తెలుసా? ఈయన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన గొప్ప రాజు. ఈయన వల్లే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుడు కొన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి తర్వాత తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తను మోక్ష సాధనకి అడవులకు వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ధ్యానం, తపస్సు, జపం చేస్తున్న భరతుడికి ఒకరోజు నిండు గర్భిణి అయిన జింక కనిపిస్తుంది. అది నదిలో నీరు త్రాగుతుండగా సింహం వస్తుంది. ఆ సింహాన్ని చూసిన జింక ఒక్కసారిగా నది అవతలి ఒడ్డుకు దూకుతుంది. భయం వల్ల అదే సమయంలో ప్రసవించి జింక చనిపోతుంది. ఇది చూసిన భరతుడికి ఆ జింక పిల్లపై జాలి పుడుతుంది. ఇప్పుడు ఈ జింక పిల్లను ఎవరు పెంచుతారు, దీని బాగోగులు ఎవరు చూసుకుంటారు అని చేరదీస్తాడు. జింక పిల్లను పెంచడం మొదలుపెట్టిన భరతుడు క్రమంగా భగవంతుడి ధ్యానం మర్చిపోతాడు. ఎంతలా అంటే తాను ధ్యానంలో కూర్చున్నప్పటికీ జింకపిల్ల ఏం చేస్తుందో అని ఆలోచించేవాడు. చివరికి తన మరణ సమయంలో కూడా జింకపిల్ల గుర్తుకు చేసుకోవడం వల్ల కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనిషి చివరి క్షణాల్లో దేన్ని తలుస్తాడో ఆ విధంగానే మళ్ళీ జన్మిస్తాడు. అందుకే భరతుడు తర్వాత జన్మలో జింకగా జన్మిస్తాడు. మీకు కంటెంట్ నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.